హాయ్ అండి, వెల్కమ్ టు తస్విక దక్షిక్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే సేమియా బైట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం నేను ఇక్కడ సన్న సేమియా అనేది తీసుకున్నానండి. మనం షీర్ కుర్మా కోసం వాడుతుంటాం కదా, అలాంటిది చాలా సన్నగా ఉండే సేమియాను తీసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కాజు అండి, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగే బటర్, మిల్క్ మేడ్ ఇవన్నీ కావాలండి మనకు. ఇప్పుడు ఈ సేమియాను మనం చేతులతో నలిపి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యే విధంగా ఇలా మొత్తం నలుపుకోవాలండి. ఇలా ఇవి చిన్న చిన్నగా చేసుకుంటే ఈ బైట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం రెగ్యులర్గా వాడుకునే బ్యాంబినో వెర్మిసెల్లి సేమియాతో ఈ స్వీట్ అనేది అంత బాగుండదండి. ఇలా సన్నగా ఉండే సేమియానే తీసుకోండి. మనకి ఇది సూపర్ మార్కెట్లో అయినా, కిరాణా షాప్లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత బటర్ హాఫ్ వరకు వేసుకోండి. నేను చూపించిన బటర్ పీస్ ఉంది కదా, దాంట్లో నుంచి సగం అయితే నేను ఇక్కడ వేసుకున్నానండి. అది కొద్దిగా కరిగే వరకు వేడి చేయండి. ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి అంటుకోకుండా ఉండడానికి. దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు ముక్కలు వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా కాజును కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేయించండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఈ సన్న సేమియా ఉంది కదా, ఇది మరొకసారి ఇలా నలుపుకుంటూ వేసుకోండి. ఎక్కడైనా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే చిన్నగా అయిపోతాయి. ఇలా బాగా నలుపుకొని వేసేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. దీనికోసం బటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ బటర్లో మొత్తం ఇది ఇలా తడిసిపోయినట్టు కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా వేగిన తర్వాత మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఒక సగం వరకు నేను చిన్న డబ్బా తీసుకున్నానండి. దాంట్లో నుంచి సగం అయితే వేసుకున్నాను. ఈ మిశ్రమం అనేది మనకు కొద్దిగా ఇలా ముద్ద ఫామ్ లాగా రావాలి. అలా వచ్చేంత వరకు మిల్క్ మేడ్ అనేది వేసుకోండి. మీరు తీసుకునే సేమియాని బట్టి ఎక్కువ తక్కువ పడుతుందండి. కొలత అనేది ఏముండదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు మిల్క్ మేడ్ అయితే వేసుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఈ సేమియా మొత్తానికి ఇది పట్టే విధంగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు సరిపోతుందండి. మనం ఎక్కువసేపు ఉంచకూడదు, గట్టిపడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. మనం బైట్స్ చేసుకోవడానికి నేను ఇలా చిన్నది ప్లాస్టిక్ క్యాప్ లాంటిది తీసుకున్నానండి. మనకు ఇంట్లో సిరప్స్ అవి తెచ్చుకుంటే వస్తాయి కదా క్యాప్స్, అలాంటిది ఒకటి తీసుకోండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని ఆ క్యాప్లోకి పెట్టేసుకోండి. వేడివేడిగా ఉన్నప్పుడు చేస్తే బాగా వస్తుందండి. చల్లారుతూ ఉంటే గట్టిపడిపోతుంది. అది చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు. మీ ఇంట్లో చిన్న చిన్న స్టీల్ బౌల్స్ లాంటివి ఏమైనా ఉన్నా వాటిల్లో అయినా చేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని పెట్టుకొని ఇలా నొక్కినట్లు అంటే ఇలా రివర్స్ చేసేస్తే ఈజీగానే వచ్చేస్తుందండి. మనం ఆ క్యాప్కి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇది మొత్తం బటర్తోనే చేసుకున్నాం కదా, ఏమంటుకోదండి. క్యాప్ నుంచి ఈజీగానే ఊడొచ్చేస్తుంది. చూడండి, ఇలా లైట్గా ప్రెస్ చేసినట్లు అనుకోండి ఈవెన్గా. తర్వాత దాన్ని ఉల్టా చేసేస్తే ఈజీగానే వచ్చేస్తుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 4-5 డేస్ వరకైనా నిలువ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసినా కూడా అందరికీ బాగా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది.